ఐఫోన్ కిలో రూ. 10 అనేది నిజమేనా? భారతదేశంలో ఉండే చోర్ బజార్లలో ఐఫోన్లు చాలా తక్కువ ధరకు దొరుకుతాయా? చోర్ బజార్లో బ్రాండెడ్ వస్తువులు కూడా అమ్ముతారా? మనం ఈ వీడియోలో చోర్ బజార్లో ఎలాంటి బ్రాండెడ్ వస్తువులు దొరుకుతాయి, ఏ ఏ సమయాల్లో చోర్ బజార్లకు వెళ్ళాలో తెలుసుకుందాం. భారతదేశంలో ఉండే చోర్ బజార్ల గురించి చాలామంది వినే ఉంటారు. లక్షల ఖరీదు చేసే వస్తువులు కేవలం వేలలో దొరుకుతాయి. అసలు చోర్ బజార్కు ఇంత బ్రాండెడ్ వస్తువులు ఎలా వస్తాయి? చోర్ బజార్లో వస్తువులు కొనడం సురక్షితమేనా? అక్కడ వస్తువులు అమ్మేవారు ఏమైనా మోసం చేస్తారా? ఇలాంటి విషయాలకు భయపడి కొంతమంది చోర్ బజార్లలో వస్తువులు కొనడానికి భయపడతారు. మనం ఈ విషయాల గురించి కాస్త లోతుగా తెలుసుకుందాం. చోర్ బజార్లో దొరికే వస్తువులు అసలు బ్రాండెడ్వేనా అని ఆలోచిస్తే అవన్నీ బ్రాండెడ్ వస్తువులే. కాకపోతే ఇక్కడ దొరికేవన్నీ సెకండ్ హ్యాండ్ వస్తువులే. చోర్ బజార్లో దొంగలించిన వస్తువులు, ఉపయోగించిన సెకండ్ హ్యాండ్ వస్తువులు, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ల నుండి తెచ్చిన వస్తువులు ఉంటాయి. చోర్ బజార్లో షాపింగ్ చేయాలంటే ఒంటరిగా మాత్రం వెళ్ళకూడదు. ఎందుకంటే ఒంటరిగా వెళ్ళి షాపింగ్ చేస్తే ఆ వస్తువులు చోరీకి గురయ్యే అవకాశం ఉంది. భారతదేశంలో చాలా చోర్ బజార్లు ఉన్నాయి, కానీ ఎవరు ఆ చోర్ బజార్లను మూసివేసే ప్రయత్నం చేయలేదు. అయితే చోర్ బజార్కు షాపింగ్ చేయాలంటే ఉదయం 5 గంటలకు వెళ్ళాలి. ఈ చోర్ బజార్లలో బైక్, కార్లకు సంబంధించిన అన్ని పార్ట్స్ దొరకటంతో పాటు బైక్లు, కార్లు కూడా దొరుకుతాయి. పాత బైక్లను కొత్తగా మార్చి ఇక్కడ సేల్ చేస్తారు. ఒకవేళ మీ బైక్ కనుక ఈ చోర్ బజార్లో కనిపిస్తే మీరు కూడా గుర్తుపట్టలేనంతగా మార్చేసి అమ్ముతారు. భారతదేశంలో చాలానే చోర్ బజార్లు ఉన్నప్పటికీ కేవలం కొన్ని బజార్లు మాత్రమే రద్దీగా ఉంటాయి. అలాంటి రద్దీగా ఉండే బజార్లలో ఒకటే ముంబై చోర్ బజార్. ఈ బజార్లలో ప్రత్యేకం ఏమిటంటే అక్కడ దొరికే బట్టలు షోరూంలో 5,000కి దొరికే బ్రాండెడ్ బట్టలు ఇక్కడ కేవలం 100 రూపాయలకే కొనవచ్చు. బయట షాపులను వేల విలువ చేసే బ్రాండెడ్ షూస్ ఈ చోర్ బజార్లో చాలా తక్కువ ధరకే కొనవచ్చు. ముంబైలో దొంగలించబడిన ప్రతి వస్తువు ఈ చోర్ బజార్కే వస్తుంది. ఈ బజార్లోకి వెళితే వస్తువులు అమ్మే వాళ్ళందరూ కొనండి కొనండి అంటూ పిలుస్తారు. గతంలో ఈ బజార్ని షోర్ బజార్ అని పిలిచేవారు. అయితే ఈ బజార్లో దొంగలించిన వస్తువులు అమ్మడం పెరగటం వల్ల ఈ బజార్ను చోర్ బజార్గా పిలవడం మొదలుపెట్టారు. ఇక ఢిల్లీ చోర్ బజార్ గురించి మాట్లాడుకుంటే ఢిల్లీకి వెళ్ళిన వారు చోర్ బజార్ వెళ్ళకపోతే మాత్రం ఢిల్లీ పూర్తిగా చూసినట్టు కాదు. చోర్ బజార్కు వెళ్ళకపోతే ఢిల్లీ మొత్తం పర్యటించినట్టు కాదు. ఈ బజార్లో బట్టల నుంచి కెమెరాల వరకు, సెల్ ఫోన్ నుంచి ఎలక్ట్రిక్ వస్తువుల వరకు ప్రతి ఒక్క వస్తువు దొరుకుతుంది. ఇక్కడ బ్రాండెడ్ వస్తువుల ధర తెలిస్తే ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే బ్రాండెడ్ వస్తువులని చాలా తక్కువ ధరకే దొరుకుతాయి. ఇక ఐఫోన్ అయితే కిలోల రూపంలో అమ్ముతారు. పెద్ద పెద్ద ఎల్సీడీ టీవీలో సైతం కేవలం 2 లేదా 3,000 రూపాయలు దొరుకుతాయి. మరి ఈ బజార్లో ప్రతి వస్తువు తక్కువ ధరకు ఎందుకు దొరుకుతుంది అంటే ఇక్కడ కూడా మొత్తం దొంగలించిన వస్తువులే అమ్ముతారు. గతంలో ఈ బజారు వారంలో ఒకరోజు మాత్రమే జరిగేది, కానీ ప్రస్తుతం ప్రతిరోజు ఈ బజారు తెరిచే ఉంటుంది. గతంలో ఈ చోర్ బజార్ ఎర్రకోటకు సమీపంలో ఉండేది, కానీ ప్రస్తుతం ఢిల్లీ నుంచి కొంత దూరంలో యూరుత్ అనే ప్లేస్లో ఉంది. ఈ బజార్ పేరు యూరుత్ కా బజార్. ముంబై చోర్ బజార్లో దొరకని వస్తువు కూడా ఈ బజార్లో దొరుకుతాయి. ఎందుకంటే ఈ చోర్ బజార్లో బైకులు, కార్లు చాలా ఎక్కువగా ఉంటాయి. బైక్లకు సంబంధించిన ప్రతి స్పేర్ పార్ట్ ఇక్కడ దొరుకుతుంది. ఒకవేళ ఇక్కడికి బైక్తో వెళ్తే క్షణాల్లో వాటి పార్ట్స్ తీసి అమ్మేస్తారు. కాబట్టి ఈ బజార్కు వెళ్తే బైక్ లేదా కార్లో వెళ్ళకపోవడమే మంచిది. మీరు ఒక పార్ట్ కొందామని వెళ్తే దొంగలు వేరే పార్ట్ తీసి అమ్మేస్తారు. ఇక్కడ దొరికే వస్తువులకు వారంటీ కూడా ఇస్తారు. అందుకే చోర్ బజార్ ఎప్పుడు రద్దీగా ఉంటుంది. సాఫ్ట్వేర్ హబ్గా పిలుచుకునే బెంగళూరులో ఉండే చోర్ బజార్ కూడా ఈ బజార్ల కంటే తక్కువేమీ కాదు. ఎలక్ట్రానిక్ వస్తువులు ఈ బజార్లో దొరికినట్టు మరే బజార్లో దొరకవేమో. ప్రతి ఆదివారం బెంగళూరులో ఉండే చోర్ బజార్ తెరిచి ఉంటుంది. లేటెస్ట్ ఎలక్ట్రిక్ వస్తువులన్నీ చాలా తక్కువ ధరకే దొరుకుతాయి. ఇంకొన్ని చోర్ బజార్లో అయితే సెల్ ఫోన్ టార్చ్ లైట్ వేసి దొంగలించిన వస్తువులను అమ్ముతుంటారు. ఎందుకంటే పోలీసులకు దొరకకుండా ఉండేందుకు. ఒకసారి పోలీసులకు దొరికితే ఇక అంతే. కాబట్టి చోర్ బజార్కు వస్తువులు తరలించే దొంగలు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉంటారు. చూసారుగా భారతదేశంలో ఎలాంటి చోర్ బజార్లు ఉన్నాయో. మీరు కనుక ఏదైనా వస్తువులు కొనాలి, చోర్ బజార్కు వెళ్ళాలనుకుంటే ఒంటరిగా మాత్రం వెళ్ళొద్దు. ఎందుకంటే మీరు ఏదైనా వస్తువులు కొనేలోపే మీ దగ్గర ఉండే వస్తువులు చోరీకి గురయ్యే అవకాశం చాలా ఎక్కువ. కాబట్టి చోర్ బజార్కు ఒంటరిగా కాకుండా 2 లేదా 3 కలిసి వెళ్తే బ్రాండెడ్ వస్తువులను చాలా తక్కువ ధరకు కొనుక్కోవచ్చు.